Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం పర్ష వైలేక్ అనగా మరియు ఆయన వెళ్ళాడు అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 52వ పర్ష మరియు సెఫర్ దెవారీం లేదా ద్వితీయోపదేశ కాండంలో 9వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా వాక్య భాగములు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈ 5వ అలియాలో ఎలోహిమైన యావే మోషేను మరియు యెహోషువాను మిష్కాన్లోనికి అనగా ప్రత్యక్ష గుడారంలోనికి పిలుస్తారు. మోషే మరణం సమీపిస్తున్నందున ఎలోహిం యెహోషువాకు నాయకత్వ బాధ్యతను అప్పగిస్తారు. ఎలోహిం మోషేకు ఇశ్రాయేళ్ల భవిష్యత్తును వెల్లడిస్తారు. వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించిన తర్వాత ఎలోహింను విడిచి ఇతర దేవతలను ఆరాధించడం ద్వారా తమ ఒడంబడికను ఉల్లంఘిస్తారని తెలియజేస్తారు. దీని ఫలితంగా ఎలోహిం తన ముఖాన్ని మరుగున చేస్తారు మరియు వారు కష్టాలను ఎదుర్కొంటారు. అయితే తోర ఒక సాక్షిగా ఉండేలా మోషే ఒక పాటను రాయమని ఆదేశించబడతాడు. ఇది ఇశ్రాయేలీయులకు ఎలోహిం యొక్క ఒడంబడికను గుర్తు చేస్తుంది. ఈ భాగం ఎలోహిం యొక్క నమ్మకమైన నాయకత్వం మరియు ఇశ్రాయేళ్ల బాధ్యతను నొక్కి చెబుతుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.